అదేం కొట్టుడన్నా, సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ కూడా అంత గలీజ్గా కొట్టిరేందన్నా? క్రికెట్ అనుకుంటుర్రా లేదా వీడియో గేమ్ అనుకుంటుర్రా? పోనీలే తమ్ముడు, వాళ్ళతో ఇదే లొల్లి ఉంటది ఎప్పుడు. ఇంకా నాతోని కెప్టెన్సీ కాదన్నా, నేను యూట్యూబ్ లో పోయి హీరోయిన్ల బొమ్మలు చూసుకుంటా బతికేస్తా అన్నా. ఫస్ట్ మ్యాచ్ కి ఎట్లా భయపడితే ఎట్లా తమ్ముడు? వాళ్ళు మన హోమ్ గ్రౌండ్ వస్తారుగా, అప్పుడు మనం అంటే ఏందో చూపిద్దాం. ఏందయ్యా చూపించేది? ఇప్పటికే నా ప్యాంట్ తడిసిపోయింది, ఇంకొకసారి మెంటల్ నా కొడుకులతో ఆడితే నా ప్యాంట్ ఇప్పి మరి కొట్టేటట్టున్నారు. నేను మా ఊరు వెళ్ళిపోతాయా, నాతో కాదు ఇళ్ళతో ఆడు. ఏంది ఆడిచారు? అంత పెద్ద బౌలర్వి నువ్వు కూడా అట్లా అంటే మన పోరలు ఏమైపోతారు? ఏం పెద్ద బౌలర్ అనా? నా మీద కొంచెం కూడా కనికరం లేకుండా కొట్టిరాళ్ళు. అయినా ఇంకొక 2 ఓవర్లు ఉంటే మనమే గెలిచేటోళ్ళం భయ్యా. ఏదో మన అదృష్టం బాలేదు అంతే. ఏం అదృష్టం అయ్యా? ఇషాన్ గాడు కొట్టే కొట్టుడు చూస్తుంటే నాకు నిద్ర పట్టేటట్టే లేదు. వాడు ముంబై మీద కసి మొత్తం మన మీదనే తెలుసుకున్నాడు. మన మీదనే ఇంత కసిగా కొడితే ఇంకా ముంబై వాళ్ళకి మంగళహారతి పట్టేస్తాడు భయ్యా. అయినా అభిషేక్ గారు జెల్ అవుట్ అయ్యిండు కాబట్టి బచాయించేసినాం భయ్యా. వీళ్ళు 300 మన మీదనే కొట్టేటోళ్ళు, ఆ రికార్డు కూడా మన మీదనే ఉండేది. ఒక 2 రన్లతో బచాయించేసినాం. ఎడేయ్, ఇప్పటి నుండి మనం కూడా గట్లనే ఆడాలి. టుక్కు టుక్కు అని మెల్లగా ఆడితే ఈ కొడుకులు మనల్ని బతకనియర్రా రేయ్. వాళ్ళు మనుషులు కాదు భయ్యా, రాక్షసుల్లా కనిపిస్తున్నారు. ఒక్క వికెట్ పడ్డది అని ఆనందించే లోపే ఇంకొకడు వచ్చి వానికంటే గలీజ్గా నరుకుతున్నారు. ఇదెక్కడ భయ్యా? ఏం రాయల్స్, ఏమైంది? ఎట్లుంది పరిస్థితి మీది? అదేం బ్యాటింగ్ రా నాయన, ఈసారి ఇండియా టీంలో నన్ను పక్కకు పడేసి నిన్ను తీసుకునేటట్టున్నారు కదా. లేకపోతే ఏందన్నా, నేను ముంబైకి అంతగానో ఆడి పెడితే నన్ను కూరలో కర్రేపాకు తీసి పడేసినట్టు పడేసిరు. అయినా వాళ్ళకి నేను ఏందో చూపియాలి భయ్యా. మిస్ అయిపోయారు కాక మీరు. నేను అవుట్ కాకుండా ఉంటే 300 మీటింగ్ మీదనే కొడుతుండే. అవునయ్యా కమిన్స్, కొంచెమైనా కనికరం ఉండాలిగా. ఫస్ట్ మ్యాచ్కి మమ్మల్ని ఇట్లా భయపడితే ఎట్లా? ఉండాలా పోవాలా మేము? మా పోరల గురించి తెలియంది ఏముంది శాంసన్? కావ్య పాప మ్యాచ్ చూస్తుందంటే కింద మీద పడి కొడుతూనే ఉంటారు కొడుకులు. మళ్ళా హైదరాబాద్ అంటే ఏమనుకుంటారు బిడ్డ? చీరి గిన్నె బొందా పెడతాం. ఆ పాన్ పరాగ్ గారు తెగ డాన్సులు వేస్తుంటాడుగా, ఇప్పుడు ఏమను? పోనీ భయ్యా, మళ్ళా దొరుకుతారుగా. ఈసారి మామూలుగా కొట్టకూడదు ఇలా మీద. ఏం తమ్ముడు, నువ్వు ఉండుంటే ఎట్లయినా 300 కొట్టేటోళ్ళంగా. ఎందుకంత జల్ది అవుట్ అయినావు నువ్వు? ఎర్రా బాగా అర్థం కాలే భయ్యా, లేకపోతే కథ వేరే ఉండేది భయ్యా. ఏ బాయ్స్, వచ్చిన స్కోర్తో సంతోషపడండి, ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. మన ఫస్ట్ మ్యాచ్ ఇట్లా కొడితే ఇంకా ముందు ముందు ఇంకేమవుతుందో అర్థం చేసుకోండి భయ్యా. మీ ఆట మీరు ఆడుకోండి, మమ్మల్ని మాత్రం గెలకకండి భయ్యా. మీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ మీద చూసుకోండి. అట్లా అంటే ఎట్లా శాంసన్? గేమ్ని గేమ్లా తీసుకోవాలి, ఎందుకు అట్లా తీసుకుంటారు? ఏందయ్యా గేము? ఎవడైనా 4 ఓవర్లో 70 కొట్టుకుంటారా? దొరికిండు కదా చిన్న పిల్లాడని కుక్కను కొట్టినట్టు కొడతారా నన్ను? నువ్వు చిన్న పిల్లాడు ఏందా? ఆశీస్లో మా స్మిత్ బాయ్కి సుక్కలు చూపించినావు, అదంటే టెస్ట్ మ్యాచ్ భయ్యా. ఓకే భయ్యా, మీ ఇంటికి వచ్చినాం, మంచి ఇజ్జత్ ఇచ్చిర్రు, చాలు ఇంకా మేము పోతాం, బాయ్.